ప్రతిరోజు సామెతలలో జూలై 11వ తారీఖు సామెతలు 11వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పోటబడిన వాడు చెడిపోవును. పోటబడ నొప్పనివాడు నిర్భయముగా ఉండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.
శాశ్వతమైన బహుమానమున్నది. యథార్థమైన నీతి యథార్థమైన నీతి జీవదాయకము. జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయును. తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు మూర్ఖశక్తులు యెహోవాకు హేయులు. యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము నీతిమంతుల సంతానము విడిపింపబడును. విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న పందిముక్కులున్న బంగారు కమ్మి వంటిది. బంగారు కమ్ము వంటిది. నీతిమంతుల కోరిక నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. అహంకారయుక్తమైనది. వెదజల్లి ఎదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. పుష్టినందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయడానికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయబడును. ధాన్యము బెగపట్టు వానిని ధాన్యము దిగబెట్టు వారిని జనులు శపించెదరు. జనులు శపించుదురు. దానిని అమ్మువాని తల మీదికి దాని అమ్మవారి తల మీదకి దీవెన వచ్చును. దీవెన వచ్చింది. మేలు చేయగోరువాడు మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. ఉపయుక్తమైన క్రియ చేయను. కీడు చేయగోరువానికి కీడు చేయగోరువానికి కీడే మూడును. కీడే మూడును. ధనమును నమ్ముకునివాడు ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. పాడైపోవును. నీతిమంతులు నీతిమంతులు చిగురాకు వలె చిగురాకు వలె వృద్ధి నొందుదురు. అందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు నీతిమంతులు భూమి మీద భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను భక్తిహీనులను పాపులను పాపులను మరీ నిశ్చయముగా మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ప్రతిఫలము పొందుదురు కదా. ఇంతటితో సామెతలు 11వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి.